హలో పిల్లలు, దిస్ ఇస్ శ్రీలత. మీరు చూస్తున్న ఛానల్ క్యూట్ ఆర్విష్. సో మీకు 10th అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటి అడుగుతున్నారా? అడుగుతారు, ఇది కామన్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఏంటి అడుగుతున్నప్పుడు మీ సొల్యూషన్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉందా? ఆ క్వశ్చన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ పెట్టేద్దామా? సో నెక్స్ట్ ఏంటి అనే దానికి సొల్యూషన్ మన వీడియోలో పక్కా క్లారిటీతో ఉంది. మీరు చేసేది ఒకటే, మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే పక్కా క్లారిటీ ఇచ్చే బాధ్యత అయితే నాది. సో స్టార్ట్ చేద్దామా? 10th అయిపోయిందా? ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి, డిప్లొమా, ఏ కోర్స్ ఏంటి? కొంచెం తప్పుగా చూస్ చేసుకున్న 2 ఇయర్స్ అనేది వేస్ట్ అవుతుంది, ప్లస్ స్ట్రగుల్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్తాను. సో మీరేంటంటే ల్యాక్స్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ చేసే మిస్టేకే ఇది. పేరెంట్స్ చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, వాళ్ళు వీళ్ళు చెప్పారనో పొరపాటున కోర్స్ తీసుకొని 3 ఇయర్స్ కష్టపడి జాబ్ లేక చాలామంది ఏడుస్తున్నారు. కాబట్టి అలాంటి పొరపాటు అయితే మీరైతే చేయకండి. చిన్న పొరపాటుతో 2 ఇయర్స్ అనేది వేస్ట్ అవుతుంది, ఇంకా మనీ అనేది వేస్ట్ అవుతుంది. మీరు అంటుండొచ్చు, మా మా సిస్టర్ తీసుకుంది, మా పేరెంట్స్ చెప్పంగా మా సిస్టర్ తీసుకుంది, మా సిస్టర్ బాగానే ఉంది కదా, నాకేమవ్వచ్చు అనొచ్చు. నాకేమవుతుంది, నేను కూడా అలానే వెళ్తాను అనొచ్చు. మీ సిస్టర్ లక్కీగా ఆ సబ్జెక్ట్ వచ్చి ఉండొచ్చు, కానీ నీకు అది రావాలనే లేదు కదా. 99 హార్డ్ వర్క్ అనేది చేస్తావు, 1% లక్ కూడా ఉండాలి. 99 హార్డ్ వర్క్ ప్లస్ 1% లక్తోనే 100% రిజల్ట్ అనేది వస్తుంది. నీ లక్ 1% లేకపోతే నువ్వేం చేసావు? కాబట్టి ఎక్కడ ఏ ఛాన్స్ అనేది ఎవరికి ఇవ్వద్దు అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. సో నేనేమంటానంటే, ఒక 3 క్వశ్చన్స్ నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో. నువ్వు ఈ 10th అయిపోయిన వెంటనే నేనేం చేయాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ కంపల్సరీ ఉంటుంది, అది నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఒక 3 క్వశ్చన్స్ నీకు నువ్వు తీసుకోవడం మస్ట్ అండ్ షుడ్. ఏంటంటే అది ఎంపీసీ తీసుకోవాలంటే ఫస్ట్ నువ్వు వేసుకునే క్వశ్చన్స్ ఏంటి? ఎంపీసీ ఎంపీసీ ఎంపీసీలో మ్యాథ్స్ అంటే స్ట్రాంగ్గా నువ్వు ఎంసెట్ ఇంజనీరింగ్ అవ్వాలని అయితే ఎంపీసీకి వెళ్ళు. బైపీసీ బైపీసీలో బయాలజీ అంటే ఇష్టమా? డాక్టర్, ఫార్మా, అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఉందా? నీట్ కొట్టగలవా? అయితే బైపీసీకి వెళ్ళు. సిఈసి, ఎంఈసి మ్యాథ్స్ అంటే భయమా? బిజినెస్, సిఏ, బ్యాంక్ జాబ్, గవర్నమెంట్ ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అయితే కామర్స్కి వెళ్ళు. డిప్లొమా 10th తర్వాత 3 ఇయర్స్లో జాబ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందా? వెళ్ళాలనుకుంటున్నా? అయితే డిప్లొమా ఈజ్ బెస్ట్. హా, ఇప్పుడు ఒకటి నేను అడుగుతాను, ఏంటంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఎంపీసీ తీసుకుంటే ఏమవ్వచ్చు, బైపీసీ తీసుకుంటే ఏమవ్వచ్చు, అదే సిఈసి, ఎంఈసీ తీసుకుంటే ఏమవచ్చు, డిప్లొమా తీసుకుంటే ఏమవ్వచ్చు అనేది ఒక చిన్న క్లారిటీ అనేది మీకు వచ్చేసింది. సో నీకనేది ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ చెప్పారు, మా ఫ్రెండ్ తీసుకున్నాడు, మా సిస్టర్ తీసుకుంది. సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, మీ ఫ్రెండ్కి మ్యాథ్స్ రావచ్చు, నీకు రాకపోవచ్చు కదా. సో నీకు నువ్వు ఆలోచించుకో, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది ఇంట్రెస్ట్ లేదు. నీకు నువ్వు క్వశ్చన్స్ వేసుకో. క్వశ్చన్స్ వేసుకున్న తర్వాత గైడెన్స్ కోసం అని నువ్వు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సజెషన్ తీసుకోవడం బెస్ట్. నేనేం చెప్తానంటే, నువ్వు నీకు ఎలా నేను ఎలా అనాలసిస్ చేసుకోవాలి, నాకు ఏ సబ్జెక్ట్ అంటే, నువ్వు 10th వరకు చదివినప్పుడు నీకు ఏదో ఒక సబ్జెక్ట్ పైన కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్సే ఉందనుకోండి, మ్యాథ్స్ ప్రతిసారి స్లిప్ టెస్ట్ కానీ మీకు ఎగ్జామ్స్ అనేది పెడుతున్నప్పుడు అన్నిట్లకని బెస్ట్ మార్క్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. అంటే నువ్వు చదవకపోయినా అర్థం చేసుకొని రాయగల ఇంట్రెస్ట్ అనేది నీకు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటనేది నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. నాకు వచ్చు అంటే ఈ సబ్జెక్ట్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, కాబట్టి నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఆ ఫీల్ ఉంటుంది, నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం. ఆ సబ్జెక్ట్ అనేది నువ్వు ఏదైనా ఒకటి చెప్తాను, ఇష్టంతో ఏదైనా చేయొచ్చు, కష్టంగా ఏది చేయలేం. కాబట్టి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకొని బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు కనుక నీకు ఇష్టమైన సబ్జెక్ట్ నేను చూజ్ చేసుకున్నావు అనుకో, 2 ఇయర్స్ అనేది నువ్వు ఇష్టంగా చదువుతావు. అదే నువ్వు ఎవరో తీసుకున్నారు, పేరెంట్స్ చెప్పారు, మా పేరెంట్స్ కళ ఇది, నేను డాక్టర్ అవ్వాలి కాబట్టి నేను బైపీసీ తీసుకోవాలి, అది ఖచ్చితంగా అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే తీసుకుంటావు, స్ట్రగుల్గా చదువుతావు, మనీ వేస్ట్, 2 ఇయర్స్ వేస్ట్. తర్వాత నీకు ఇష్టంగా ఉన్నది తీసుకోవాలని, కష్టంగా ఉన్నది తీసుకోవద్దని నా ఒక్క ఉద్దేశం. కాబట్టి వీడియో అనేది ఒక 2
టైమ్స్ అనేది నువ్వు చూసిన తర్వాత నీకు క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీ తీసుకొని మీ పేరెంట్స్‌తో కూర్చొని డిస్కషన్ చేయి. తర్వాతకి వాళ్ళ గైడెన్స్ తీసుకో. ఇంకా కన్‌ఫ్యూషన్‌గా ఉందా? కామెంట్ బాక్స్‌లో ఎంపీసీ లేక బైపీసీ అని టైప్ చేయి. నీ మార్క్ చెప్తే నేను పర్సనల్‌గా గైడ్ చేస్తా. స్పెషల్ వీడియోతో పర్సనల్‌గా గైడ్ చేస్తా. వీడియో నచ్చిందా? అయితే మీ 10th ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళ 2 ఇయర్స్‌ని కాపాడండి. ఓకేనా? బాయ్. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా.